హిందువులపై ముస్లింలు దాడి హేయమైన చర్య అన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. హోలీ దహనం సందర్భంగా మేడ్చల్ జిల్లా చెంగిచెర్లలో పిట్టల బస్తీ వాసులపై ముస్లిం వ్యక్తులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడిన వారిని హిందూ సంఘాలు బీజేపీ నేతలు పరామర్శిస్తూనే ఉన్నారు. తాజాగా బాధితులను బండి సంజయ్ పరామర్శించారు. హిందువులపై ముస్లింలు దాడి చేసి 4 రోజులు గడుస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా వివరించకుండా ఏకపక్ష వైఖరి వ్యవహరించడం మంచిది కాదన్నారు. హిందువులను కాపాడేది బీజేపీ మాత్రమేనన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పిట్టెల బస్తీ వాసులకు డబుల్ బెడ్రూమ్ నిర్మించాలని, వారికి తగిన భద్రతను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సెక్యూరిటీ ఎవరికి ఇచ్చినాడా? సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మందిరాలు ముఖ్యం. వీళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు. వీళ్ళ సెక్యూరిటీ పెడతాను వాళ్ళ కొమ్ము కాస్తున్నారు. అరే దాడి చేసింది వాళ్ళు, రాళ్లతో కొట్టింది వాళ్ళు, దెబ్బలు తాకినాయి వీళ్ళకు, హాస్పిటల్ అడ్మిట్ అయింది వీళ్ళు, తలలు వలిగినాయి వీళ్ళకు, వాళ్ళు కనీసం గాయాలు కాలే, ఏం గొడవలు జరగలేదు. వీళ్ళని తీసుకుపోయి అమ్మాయిలను తీసుకుపోయి పోలీస్ స్టేషన్లు తీసుకుపోయి కూర్చోబెట్టి ఇష్టానుసారంగా మాట్లాడితే ఏ చట్టం చెప్పింది? ప్రభుత్వం ఏం చేయాలి? ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి. మీరు తీసుకోకుండా ఏ విధంగా లీగల్ మేము పక్కా పోతాం. లీగల్ లాస్ట్కు బలేది అధికారులు బలవుతారు. పోయిన ప్రభుత్వానికి ఇట్టిన కొమ్ము కాస్తే ఏమవుతుంది? అధికారులే బలైపోయారు. ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలేదు అధికారులే. మరి ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి. వీళ్ళకు అన్ని సదుపాయాలు అయిపోయాయి. వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్ళని నిర్మించేయాలి. పక్కా ఇళ్ళని నిర్మించేయాలి. వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి. వీళ్ళ మీద కేసులు మొత్తం ఎత్తేయాల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది. మేమేదో ఇలా గొడవ చేయడానికో మొనే రావాల్సి ఉండే, ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది వాచ్ అనుకున్నాం. మేము మైనార్టీ డిక్టేషన్ గిట్లుంటా నాకేం తెలిసే, ఇంత ఘోరంగా మైనార్టీ డిక్టేషన్ అనుకోలేదు నేను. ఇప్పుడు తెలుస్తుంది అనేది. కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సిందిగా డిమాండ్ చేస్తాను.